స్థలాలు చూపించకుండా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేపడతారని సోమవారం మధ్యాహ్నం సచివాలయం సిబ్బందిని నిలదీసిన వెంకటకృష్ణరాయపురం గ్రామ మహిళలు. ఇక వివరాల్లోకి వెళ్తే స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా సామలకోట మండలం వెంకటకృష్ణరాయపురం గ్రామానికి చెందిన సుమారు 350 మందికి ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తూ పట్టాలను అందజేయడం జరిగిందని వీకేరాయపురం గ్రామ మహిళలు పేర్కొన్నారు. కాగా పట్టాలు అందజేసిన స్థలం తమకు చూపించకపోగా నేడు పట్టాల రిజిస్ట్రేషన్ కొరకు సచివాలయం సిబ్బంది రమ్మని చెప్పడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ చేసే ముందు మాకు స్థలాలను చూపించి తరువాత రిజిస్ట్రేషన్ చేయాలని గ్రామ మహిళలు అధికారులను నిలదీశారు. తమకు అందజేసిన పట్టాల స్థలం చూపకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సచివాలయం సిబ్బందిపై మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నువ్వు వద్దంట్లే అందరికీ నమస్కారం అండి. మాది వీకేరాయపురం కొత్తూరు కాలనీ అండి. మాకు ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు మాకు ఇల్లు స్థలాలు అనేసి మాకు అందరికీ ఇచ్చారండి. ఇల్లు స్థలాలు ఇప్పటికి వచ్చి కూడా మాకు ఇలా చూపించలేదండి. కంటితో కూడా మేము చూడలేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అయ్యేటప్పటికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి అనేసి అన్నారు. మాకు ఇల్లు స్థలాలు ఇలా కంటితోనే మేము చూడలేదండి. అలాంటిది మేము ఇల్లు స్థలాలు రిజిస్ట్రేషన్ మేము ఎలా చేయించుకోవాలండి? ఆ స్థలాలు అయితే మాత్రం అక్కడ ఇల్లు కట్టుకుంటే మాత్రం ఆ స్థలాలు మునిగిపోయి 380 కుటుంబాలు నాశనం అయిపోయి పోతాయండి. మాకైతే మాత్రం అక్కడైతే మాకు ఇల్లు స్థలాలు వద్దండి. వేరే చోట ఎక్కడైనా ఇస్తే మేము అక్కడికి వెళ్ళి ఉంటామండి. దాంట్లో మేము అభ్యంతరం చెప్పట్లేదు. కానీ అక్కడ మాత్రం మాకు ఇల్లు స్థలాలు అయితే మాత్రం మాకు వద్దండి. ఇల్లు స్థలాలు చూపించలేని దానికి మేము ఎక్కడ దేనికోసమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలో మాకైతే అర్థం కావట్లేదు. మాకైతే అక్కడైతే మాత్రం ఇల్లు స్థలాలు అయితే మాత్రం మాకు వద్దండి. వేరే చోట ఎక్కడైతే ఇచ్చినా మేము అక్కడైతే ఉండడానికి మేము ఇష్టపడతామండి. నమస్కారం అండి. మాది వీకేరాయపురం కొత్తూరు అండి. మాకు జగనన్న అయితే మాకు స్థలాలు ఇచ్చాడండి. కానీ ఇల్లు పట్టాలు ఇచ్చారండి. స్థలము అయితే మరి మాకు స్థలం అయితే చూపించలేదండి. అసలు ప్రతి ఊర్లో కూడా స్థలాలు ఇల్లు కట్టుకుని అందరూ ఉంటున్నారండి. ఈ ఊరు మాత్రం మాకు స్థలాలు చూపించలేదండి. మాకు న్యాయం చేస్తారని మేము వచ్చామండి. మాకు స్థలం చూపిస్తే మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటామండి. అందుకే మేము ఇక్కడికి వచ్చామండి. అందరికీ వందాలండి. మాది వీకేరాయపురం గ్రామం అండి. మాకు ఇల్లు పట్టాలు అయితే ఇచ్చారు కానీ స్థలాలు అయితే ఇవ్వలేదండి. మాకు ఎక్కడో ఇచ్చారండి స్థలాలు. ఆ స్థలాలు అయితే మేము చూడలేదండి. అసలనే మాకు స్థలాలు చూపించకుండా రిజిస్ట్రేషన్ చేయించకండి అలా చేయించుకుంటామండి. మేము అక్కడికి స్థలాలు చూపించినా సరే ఇల్లు కట్టుకోవాలన్నా సరే లారీ వెళ్తాకు కూడా దారి లేదండి. అక్కడి నుంచి పిల్లల చదువులకి కాలేజ్కి వెళ్ళి పిల్లలకి ఎలాగండి మాకు దారి? మేము అక్కడి నుంచి పిల్లలు చదువుకోవాలంటే అక్కడి నుంచి నడుచుకుంటా రావాలండి. మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. అట్టి పరిస్థితుల్లో అయితే మాకు ఆ స్థలాలు వద్దండి. వేరే ఏ ఊర్లు ఇచ్చినా సరే మేము ఖచ్చితంగా తీసుకుంటామండి. అది కాకపోయినా సరే స్థలం చూపించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుంటామండి. మేము అన్ని ఊర్లకి ఇచ్చారండి స్థలాలు, మా ఊరికే ఇవ్వలేదండి. మాకు జగనన్న పట్టాలు ఇచ్చారు కానీ స్థలం అయితే చూపించలేదండి. మరి మాకు స్థలాలు చూపించాలని మేము కోరుచున్నామండి. ఇప్పటి నుంచే తండ్రి ఎలక్షన్లు వచ్చిన కాడి నుంచి మీకు స్థలాలు ఇచ్చామమ్మా అనేసి పట్టాలు ఇచ్చారు తప్ప ఈ ఎలక్షన్ దాకా మాకు స్థలం ఒక్క చోట కూడా చూపించలేదండి. మాకు స్థలాలు చూపించాలని మేము కోరుచున్నామండి. మా పిల్లలకనగా మాకనగా ఇబ్బందికరంగా లేకుండా మాకు ఆ స్థలాలు అయితే వద్దండి. మేము ఇల్లు కట్టుకోవాలన్నా సరే చెరువు దగ్గర ఎలా కట్టుకోగలుగుతామండి? ఇల్లు అయితే మునిగిపోతుందండి. మాకు ఆ స్థలాలు అయితే వద్దండి. వేరే ఏ ఊర్లో ఇచ్చినా సరే మేము ఖచ్చితంగా తీసుకుంటామండి. మాకు స్థలం ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి.